యూరోపియన్ దేశాల్లో రైతుల ఆందోళనలు ఇంకా చల్లారటం లేదు. దీనికి కారణం ఆయా ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీరి నిరసనల వేళ ప్రకృతి సైతం ప్రభావం చూపుతుందన్న వాదనలు వెలువెత్తుతున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలతో ఆ కూటముల్లో ఉన్న దేశాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గురయ్యారు. నేటి ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది పంటలకు న్యాయమైన ధరలు, వాటి విక్రయాలు. రష్యా యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు చాలా దేశాలకు ఆగిపోయాయి. దీంతో చాలా యూరప్ దేశాలు ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున చౌకగా ఆహార ధాన్యాల దిగుమతి చేసుకోవడంతో స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతాంగం నష్టాల్లో మునుగుతోంది. దీనికి తోడు దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలు, మాంసం దిగుమతులను మరింతగా పెంచుకునేందుకు యూరోపియన్ యూనియన్ తాజాగా ఒప్పందం చేసుకోవడంతో యూరోప్ రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆహార దిగుమతులతో పాటు యూరోపియన్ యూనియన్ పర్యావరణ నిబంధనలు ఆ దేశాల రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత తీసుకువస్తోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు 4% సాగు భూమిని నిరంతర కాలం ఖాళీగా వదిలివేయాలన్న నిబంధన యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం పంట మార్పిడి తప్పనిసరి చేశాయి. రసాయనిక ఎరువుల వాడకం లేనిదే దిగుబడులు రాని పరిస్థితుల్లో వాటి వాడకం 20% తగ్గించాలని రైతాంగంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్ పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైతాంగం సాగు వ్యయం విపరీతంగా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూరోప్ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు ఆ దేశ పాలకుల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్ నుంచి చవకగా వచ్చి పడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయని స్పెయిన్ రైతాంగం భయపడుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వాతావరణ పరిస్థితులు సేద్యానికి అనుకూలంగా లేవు. నదుల్లో నీటి మట్టం తగ్గి సేద్యానికి నీటి లభ్యత తగ్గింది. ఫలితంగా రైతులు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారు. నెదర్లాండ్లో వాల్ నది నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఉత్తరాన ప్రవహించే మరో నది ఇసెల్ చిన్న పాయగా మారింది. నదుల్లో నీరు విషపూరిత ప్రమాద స్థాయికి చేరింది. నదుల్లో ఈత కొట్టరాదని, పెంపుడు కుక్కలను నీటిలో విడిచిపెట్టరాదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. స్పెయిన్లోని దక్షిణ ప్రాంతం ఎండలతో భగభగలాడుతోంది. అక్కడి అండలూసియా ప్రాంతం ఐరోపాలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటి. ఎండల వాతావరణంతో అక్కడి పంటలకు నీరు అందడం లేదు. నీరు లభించక పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్పెయిన్ ప్రధాన నదుల్లో ఒకటైన గ్వాదలుక్వెలిర్ నదిలో సాధారణ నీటి మట్టంలో 4వ వంతు నీరు మాత్రమే ఉంది. స్పెయిన్లో వ్యవసాయం విస్తృతంగా ఉండడంతో నీటి అవసరం ఎక్కువగా ఉంది. నదుల్లో నీటి మట్టం పడిపోవడంతో వ్యవసాయదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇటలీలోనూ నీటి లభ్యత తగ్గింది. దీనికి తోడు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల దిగుమతి వలన యూరప్ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తూ ఉండడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫ్రాన్స్లో 10 నుంచి 15% పొలాలపై 1 బిలియన్ యూరోలకు మించి రుణాలు ఉండడంతో రైతులు దివాలా స్థితిలో ఉన్నారని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి అంచనా వేశారు. పాల ధరల పతనంపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రధానంగా చర్చించింది. ఇతర దేశాల మార్కెట్లో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐరిష్ రైతాంగ సమాఖ్య సూచించింది. యూరోపియన్ యూనియన్ దేశాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొన్ని డిమాండ్లకై ఆ దేశాల రైతులు ఆందోళన బాట పట్టారు. ఆహారోత్పత్తుల దిగుమతులను EU అరికట్టాలని, ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ఆసియా దేశాలకు మళ్లించేలా చేయాలని వీరంతా కోరుతున్నారు. ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులు నిలిపివేయాలని, సాగుపై ప్రభుత్వ పరంగా పన్నుల భారాన్ని తగ్గించాలని, 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పర్యావరణ నిబంధనలు సడలించాలని, పెట్రోల్, డీజిల్ పై సాగు సబ్సిడీలను కొనసాగించాలని, పంటల బీమా పథకం ప్రీమియం పెంచరాదని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలాండ్, స్పెయిన్, రొమానియా, హంగరీ, గ్రీస్, పోర్చుగల్, స్లోవేకియా, లిథువేనియా, బల్గేరియా దేశాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. యూరోపియన్ ప్రభుత్వాలు తమ కోరికలు నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక చేశారు. పాలకులకు వ్యతిరేకంగా రైతాంగ ఆందోళనకు ప్రజలు సైతం మద్దతు పలికారు. దీంతో ప్రభుత్వాలు సైతం వేరే నిరసనలపై స్పందించకుంటే పతనం తప్పదన్న వాదనలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.